షాహిద్ కపూర్ కొత్త హిందీ సినిమా దేవా రిలీజ్ అయి నిన్న శనివారంతో 2 రోజులు కంప్లీట్ అయింది. ఈ 2 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 15 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ నుంచి 3 కోట్లు గ్రాస్ వచ్చింది. టోటల్గా 2 రోజుల్లో దేవా సినిమా 18 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అందులో జీఎస్టీ తీసేస్తే నెట్ కలెక్షన్స్ వచ్చేసి 12 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 80 కోట్లు అయితే 12 కోట్లు వెనక్కి వచ్చే మొదటి 2 రోజుల్లో ఇంకా 68 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. ఈరోజు ఆదివారం, ఈరోజు కూడా నిన్న శనివారం మాదిరి మరో 6 కోట్లు నెట్ రావచ్చు. సో 20 కోట్లు నెట్ అయితే చూస్తుంది ఈ సినిమా. ఇక రేపు సోమవారం నుంచి వర్కింగ్ డేలో కలెక్షన్స్ ఉండవు. నాకు తెలిసి ఒక 20 నుంచి 25 కోట్లు నెట్ అయితే వస్తుంది. ఒక 55 కోట్ల నుంచి 60 కోట్ల వరకు నష్టం అయితే కనబడుతుంది సినిమాకు క్లియర్గా. ఇక ఏమైనా అద్భుతాలు జరిగి కలెక్షన్స్ పెరిగితే తప్ప సినిమా హిట్ అవ్వడం కష్టమే. ఇది మలయాళం సినిమా ముంబై పోలీస్కి రీమేక్గా తీసిన సినిమా, హిందీ సినిమా. షాహిద్ కపూర్ కొత్త సినిమా దేవా, పూజా హెగ్డే హీరోయిన్. రిలీజ్ అయిన మొదటి 2 రోజుల్లో కేవలం 18 కోట్ల గ్రాసు, అందులో నెట్ కలెక్షన్స్ వచ్చేసి 12 కోట్లు. సినిమా 4000 థియేటర్లో రిలీజ్ అయింది ఇండియాలో. 80 కోట్ల బడ్జెట్, 12 కోట్లు వచ్చాయి. ఇంకా 68 కోట్లు రావాలి. కష్టమే. సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అనేది చెప్పాలి ప్రస్తుతానికి. ఓకే, బాయ్.